డిసెంబర్ 2024 మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెలలో పర్టికులర్గా రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు డిసెంబర్ 6-7 తారీఖులు సుమారుగా వక్ర గమనం పొందడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ మేషరాశి వారికి గతం కన్నా కుజుడి యొక్క బలం ఎక్కువగా పెరగడం వల్ల మరి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే తిరిగి మళ్ళా పునఃప్రారంభించడం వల్ల జాతకుడికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో జాతకుడు అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ తన జీవనోపాధి కొరకు ఏదన్నా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటే స్వయంగా ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే తన వృత్తి ప్రారంభించుకోవడం వల్ల చాలా వరకు విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే తన యొక్క టాలెంట్, తనలో ఉన్నటువంటి ప్రతిభ గుర్తించే విధంగా తను ఏదన్నా ప్రజెంట్ చేయడం వల్ల అతను ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న, ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, ఎందులో ఉన్నా సరే తన ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అది జాతకుడు చేయవలసిందల్లా అతనికి సహజంగా ఉన్నటువంటి డౌట్ఫుల్ నేచరు, సందిగ్ధ స్థితిని బయటపడి ఒకరి యొక్క నిర్ణయం మీద, ఒకరి యొక్క ఆలోచన మీద ఆధారపడకుండా తన మనస్సుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఏదైతే సంకల్పం కలుగుతుందో అది చేయడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి తను చేపట్టిన కార్యక్రమం 100% విజయవంతం అయ్యే అవకాశం ఉన్నది. ఇందులో ఒకరి సలహా తీసుకున్నా, ఒకరి అభిప్రాయం కొరకు వెళ్ళినా, మనం ఈ విధంగా చేస్తే ఎవరేమనుకుంటారో, వాళ్ళు బాధపడతారో, వీళ్ళ బాధపడతారో అనుకుంటే మీరు లోకం కోసమో మీ చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచిస్తే మీ అభివృద్ధి ఎప్పుడూ కూడా మీరు ఉన్న స్థితిలోనే ఉండడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. సహజంగా ఈ కర్కాటక రాశి వారి చుట్టూ ఉన్నవాడు కూడా సహజంగా ఈ రాశి వారు అంటే మీరు ఎదగకుండా ఉండే ప్రయత్నమే చేస్తుంటారు తప్ప మిమ్మల్ని స్వతంత్రంగా ఎదగనవారు. సాధారణంగా చిన్నప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఏదన్నా ఒక ప్రయత్నం చేసి అది నీ వల్ల అవుతుందా, నీకు ఎక్కడ చేతనవుతుంది, నువ్వు దాని జోలికి పోవద్దు, అన్ని విషయాల్లో కూడా ఈ విధంగా జాతకుడిని తన టాలెంట్ని బయటపడకుండా అణచివేయబడుతూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క సామర్థ్యాన్ని మీరు నమ్ముకుంటే ఈ సమయం మీకు 100% రాణించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి కానీ, అలాగే ఎవరైతే విద్యార్థులు సాధారణంగా ఈ మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారు, లేదంటే విదేశ ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటి వారికి ఈ సమయం చాలా బలంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ఫైనాన్స్ సపోర్ట్ కోసం ప్రయత్నం చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దాని తర్వాత ఇదే నెల డిసెంబర్ తారీఖు నుంచి శుక్రుడు మరి చతుర్థ లాభాధిపతిగా ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు లాభాధిపతి అంటే సహకరించేవాడు, అది మిత్రుడా ఎవరో ఒకరు సప్తమ స్థానంలోకి, అంటే కర్కాటకం నుంచి సప్తమంలోకి శుక్రగ్రహ సంచారం మొదలైంది. ఇది ఒక విధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలిస్తుంది. కొంతమందికి వివాహం ద్వారా లైఫ్ సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఈ శుక్రగ్రహ సంచారం ఈ కర్కాటక రాశి వారికి మీరు అంటే ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ వివాహం ద్వారా మీ యొక్క లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఒక సినిమా రంగంలో ఉన్నారు, లేదంటే ఒక మెడికల్ రంగంలో ఉన్నారు, లేదంటే ఒక ఫారెన్ కంట్రీలో అక్కడ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, అంటే సేమ్ క్వాలిఫికేషను సేమ్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పరస్పరం వివాహం చేసుకోవడం వల్ల ఒకరికొకరు సహకారంతో 100% మీ లైఫ్ ఈ సమయంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ విషయంలో కూడా ఒక క్లారిటీ ఈ శుక్రుడు వల్ల వస్తుంది. లేదు మీ యొక్క గృహ నిర్మాణానికో, వివాహ ప్రయత్నానికో, మీ సంతానం యొక్క వివాహ ప్రయత్నానికో, లేదంటే ఏదన్నా మీ యొక్క సొంత అవసరాలకి ఆర్థిక పరమైన సహకారం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా మీకు జీవిత భాగస్వామి ద్వారా అవచ్చు, లేదంటే మీరు పరిచయం ఉన్నటువంటి మీతో స్నేహంగా ఉన్నటువంటి వారు, అది అఫైర్ అనొచ్చు, స్నేహం అనొచ్చు, పరిచయం అనొచ్చు,
వాళ్ళ ద్వారా సహకారం లభించే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ ఉందో అక్కడ కంపల్సరీగా స్త్రీల సహకారం ఉంటుంది. అంటే వాళ్ళు మీ యొక్క బాధితులు బంధువులు కూడా అవ్వచ్చు, కేవలం స్త్రీలే అనుకుంటే రకరకాల అర్థాలు కాదు. అంటే అక్కడ ఒక స్త్రీ రూపంలో మీకు సహకారం లభించడం జరుగుతుంటుంది. ఈవెన్ మీ మదర్ కూడా అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడికో అన్నగారిగా చెప్పి నీ అవసరాలు తీరే విధంగా సహకరించవచ్చు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇంకో విధంగా అర్థం చేసుకుంటే మాత్రం ఈ కర్కాటక రాశి వారు సహజంగా ఉన్నటువంటి డౌట్ వల్ల ఎప్పుడు ఒక బలహీనత ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పాజిటివే ఆలోచిస్తే ఈ శుక్ర కుజుల సమసప్తక స్థితి ఈ రాశి వారికి ఈ నెలలో ఒక సెటిల్మెంట్ ఇవ్వబోతుంది. దానికి అదనంగా పంచమ స్థానం అనేది చాలా టాలెంట్తో కూడుకున్నది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు కానీ వివాహ ప్రయత్నాలకు కానీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలన్నా పూర్వపుణ్య స్థానం బాగుండాలి. అటువంటి పూర్వపుణ్య స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం జాతకుడికి తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యలో ప్రతిభ చూపించడం, వారికి ఏమైనా క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉంది. సరే, సహజంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. దీనికి అదృష్టంగా పంచమ స్థానం పైన లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఒక అదృష్టవరంగా మారింది. మొత్తం మీద 5, 11 స్థానాలు ఈ యోగం యాక్టివేట్ అవడం వల్ల జాతకుడు తను అనుకున్న దానికన్నా ముందుగానే తన యొక్క డెస్టినేషన్ చేరుకునే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా 4th ఇయర్లో ఉండగానే ఉద్యోగం సెలెక్ట్ అయ్యే విధంగా ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. సో ఈ విధంగా జాతకుడు కొత్తగా సంపాదన ప్రారంభించాలన్నా, కొత్తగా వృత్తిలో ప్రవేశించాలన్నా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. సుమారుగా ఇంచుమించుగా ఈ నెలంతా కూడా, అంటే తర్వాత కూడా ఉంటాడు. కానీ వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటక రాశి వారి యొక్క కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా క్రీడారంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వృత్తులు, పోటీతో కూడుకున్నటువంటి వృత్తుల్లో జాతకుడు పాల్గొనడం వల్ల ఎక్కువ విజయ అవకాశాలు, దానికి అనుగుణంగా లాభంలో ఉన్నటువంటి గురువు ఆర్థిక పరమైన సక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ సంవత్సరం 2024 ఎండింగ్ అవుతూ ఈ డిసెంబర్ నెల మీకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి తీపి గుర్తు మిగిలే అవకాశం ఉంది. స్వస్తి. అమ్మా, సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలం లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి, ఎవరైతే ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు.
అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీగా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఏదో ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఏదో ఒక 2 అరటిగెలలో అలా మాట. ఆ విధంగా కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదన్నది మాత్రం ఉండదు. ఒకసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.